ప్రభు. సమస్త వెళ్ళిన దేవుడు తండ్రి, సమాధానకర్తమై ఉన్నావు తండ్రి. ఆ ఇంటికి నాయన యజమాని తనగా ఉండి ఆ ఇంటికి నాయన నిలబెట్టి నాయన నడిపించండి. ఇదిగో ఇది యెహోవా ఇచ్చి ఇల్లు అని నాయన సాక్ష్యం చెప్పుకునేటట్టుగా సహాయం చేయండి. అవమానాలు పడకూడదు ప్రభు. ఇదిగో దేవుడిని నమ్ముకున్నాడు, ఇల్లు వేరు వ్యక్తులు ఇచ్చాడు నా మాట రాకుంటాను తండ్రి. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎలాగైతే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో అట్టి రీతిలో తిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్యాసాలు చేసేవాడైనా ఉన్నాడు నిలబడగలుగు తండ్రి. అయ్యా నిజమైన దేవుడి కొరకు నిలబడుతున్నాడు ప్రభు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మా పరిస్థితులను ఆయన మార్చే దేవుడు తండ్రి. మేము ఎందుకో పనికిరాని వాళ్ళ పాత్రగా మార్చిన దేవుడు తండ్రి నాయన. నాయన మీ కొరకు అంత దూరం నుంచి ఇంత దూరం వరకు తండ్రి నా దేవుడు నా ఎదురు కార్యం చేస్తాడని నమ్ముతున్నామయ్యా తండ్రి. అయ్యా మా నమ్మకానికి నాయన మీరే బాబు పొలాన్ని మాకు దయచేయండి. అయ్యా మా తల ఎత్తుకునేలాగా చేస్తానన్నావు తండ్రి నాయన. తలగా చేస్తాను కదా తొక్కగా చేయనన్నావు తండ్రి. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మా పరిస్థితులు మార్చమని ఇక్కడికి వచ్చిన నాయన తమ్ముడిని బట్టి జ్ఞాపకం చేసుకోండి. తన పాలు నడవలేకపోయినప్పటికీ కూడా మీ కొరకు తండ్రి ఎంతో శ్రమతో ఎంతో కష్టంతో అడుగులు వేసుకుంటూ మీ కొరకు వస్తున్నాడు ప్రభు. వీటిని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకున్న ఆర్థిక ఇబ్బందులని జ్ఞాపకం చేసుకోండి. మీరే కార్యం చేయండి నాయన. మీరే అద్భుతం చేయండి తండ్రి నాయన. మేమైతే అనుకోలేదు తండ్రి నాయన. మీ చిత్తంతో నడిపించుకుంటూ తీసుకొచ్చాము ప్రభు. మీ చిత్తమే మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగించమని మాకు ఆర్థిక సహాయాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో